జగన్ గారు వచ్చేసి రేపు పల్నాడుకి వెళ్తా అని చెప్పేసి దానికి పర్మిషన్ ఇవ్వట్లేదంట కూటమి ప్రభుత్వం. పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే అక్కడ కొద్దిగా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఈయన వెళ్తే అర్థమైందా, ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొన్న మహిళ మీద చూశారు కదా, అంత దారుణంగా ఉన్నప్పుడు పరిస్థితి. ఇలాంటి టైంలో పర్మిషన్ ఇచ్చుకుంటూ పోయారనుకో, అక్కడ ఏదోటి క్రియేట్ చేస్తాడు. ప్రతిపక్ష నేత కదా ఇతను అక్కడికి వెళ్ళి ఏదోటి క్రియేట్ చేయొచ్చు, ఏదో ఒకటి అక్కడ గొడవలు పెట్టవచ్చు. ఆల్రెడీ మహిళ మీద ఆల్రెడీ కొనేసాడు, అక్కడ కుప్పంలో మనిషిని కొనేసి అతను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. ఆడపిల్లలంటే అసలు మర్యాద లేకుండా పోయింది ప్రతిపక్ష నేతలకే. అర్థమైందా మీకు? అది చాలా దారుణం. మనం మహిళల్ని గౌరవించే కంట్రీలో పుట్టి పెరిగాం. మహిళల్ని అలాగా చెట్టు కట్టేసి దారుణంగా మర్యాద లేకుండా, గౌరవం లేకుండా వాళ్ళని ఆ నలుగురు ముందు నిలబెట్టడమే పెద్ద తప్పు. మహిళని ఎవరు అధికారం ఇప్పుడు కుటుంబ ప్రభుత్వంలోనే మళ్ళీ తగిన చర్యలు తీసుకుంటున్నాం కదా. తీసుకోకపోతే అనండి మీరు, అర్థమైందా? కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా వాళ్ళని అలాగా గాలికి వదిలేస్తే అప్పుడు అడగండి మమ్మల్ని ఆ క్వశ్చన్. అర్థమైందా? మేము ఆల్రెడీ సివియర్గా పనిష్మెంట్ ఇస్తాము, కావాలంటే జీవిత ఖైదు కూడా వేస్తాం వాడికి. అర్థమైందా? వాడిని ఏం వదిలేదు లేదు. ఇంకో మహిళల్ని ఇలా చేయడానికి ఎవరు కూడా సహాయం లేదు ఇప్పటిదాకా. ఎవరైనా కానీ ప్రతిపక్ష నేతని జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా పిఠాపురంలో గిరిజనులు అంటే అన్టచబుల్స్ అని చెప్పేసి వాళ్ళు ఏ షాప్లో అనే వాళ్ళ ఊరి నుంచి బహిష్కరించారు కదా. పిఠాపురంలో దళితులను బహిష్కరించారు. అది చాలా ఫేక్ న్యూస్. ఖచ్చితంగా ఫేకే, నేను చెప్తున్నా. అది ఖచ్చితంగా ఫేక్. పిఠాపురం నియోజకవర్గం ఎవరిదే? పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు అలా బహిష్కరించడం అనేది చాలా తప్పుడు మాట. అది అర్థమైందా? కొంతమంది కావాలని ఆ నెపాన్ని మీద రుద్దారు కూటమి ప్రభుత్వం. అది పక్కన పెట్టి అనుకోండి, పిఠాపురంలోనే ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. దాని గురించి ఏం చెప్తారు? ఏంటి? ఒక అమ్మాయి రేప్ చేసి చంపేశారు. అది ఏ విధంగా జరిగిందని జరుగుతుంది కదా. అర్థమైందా? కొంతమంది సైకోలు తయారయ్యారబ్బా ఈ మధ్య కాలంలో. వాళ్ళకి పిల్ల గత 5 ఏళ్ళ తేడా తెలియట్లేదు. గత 5 ఏళ్ళ వయసుతో సంబంధం లేదు. కొంత సైకోలు ఉంటారు. గత 5 ఏళ్ళు అనుభవించిన మార్చాలి అని వినవా? ముందు అడుగుతావు, మళ్ళీ చెప్తే సీరియస్ అవుతావు. జగన్ పార్టీరా నువ్వా? నాకు అర్థమవుతుంది క్లియర్ గా. నువ్వు పవన్ పార్టీ? లేదు, నేను ప్రజా పార్టీ. న్యాయం తరపున న్యాయం ఎట్టుంటే అట్టుంటా నేను. అర్థమైందా? ఒక విషయం చెప్తున్నా, మీకు అక్కడ జరిగింది అంటే కొంతమంది సమాజం మొత్తం ఒకే తీరులో ఉండరు. ఒక మనిషి మైండ్ ఒకేలాగా ఉండదు.